నమస్కారం గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాది విశిష్టత ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. మనకి ఉగాది అంటే ఏంటి? మనకు ఆ పేర్లోనే ఉంది యుగ ఆది. యుగం అంటే మనకి మిలియన్, ఒక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆది అంటే బిగినింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే న్యూ ఇయర్. ఓకే, మనకి డిసెంబర్ అయిపోయిన జనవరి ఎలా వస్తుందో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారం, ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఇది మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా బాగా ఆంధ్రాలో చేస్తారు, అంతకంటే ఇంకా బాగా కర్ణాటకలో ఇంకా బాగా చేస్తారు, చాలా బాగా ట్రెడిషనల్గా చేస్తారు. వీటితో కాకుండా తెలుగు వాళ్ళు కన్నడగాలతో కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్లో కూడాను ఇదే పేరుతో మోరార్లెస్ చేస్తారు. ఇదేంటంటే మనకి చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందు అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూర్వకాలంలో దాదాపు శాతవాహనం అప్పుడు డిసైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, శాతవాహన అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఇందులో మీరు ఈ ఉగాది యొక్క విశిష్టత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చాలా మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. అందులో వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఉండటము, రాశి ఫలాలు తెలుసుకోవటము, అలానే ఉగాది పచ్చడి చేయటము. ఓకే, ఎందుకంటే జీవితంలో మనకి మంచి చెడు కలిసి ఉంటాయి. సో మనం ఈ మంచి చెడుల్లో కూడా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కింద మంచి చెడులు మనకు టచ్ చేయకూడదు. సో అందుకని ఒక గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం, ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. సో ఈ సంవత్సరం యొక్క పేరును బట్టే ఆ సంవత్సరంలో ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. మీరు కనుక చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. మీరు కనుక బాగా గమనించారనుకోండి, మనకి చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి వెళ్ళిపోవటం అంటే ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. అలానే రాజకీయ నాయకులు కూడా ప్రజల మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, అందుకనే కదా వాళ్ళు ఓడిపోయేది. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ప్రకృతి కూడాను చాలా చోట్ల మనకి తుఫాన్లు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు చాలా ఎక్కువ మనకి జరిగినాయి. మనకి ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానివ్వండి, అలానే కాలిఫోర్నియాలో అడవులు తగలబట్టడం కానివ్వండి, మనకి యుక్రెయిన్ వార్ కానివ్వండి, తర్వాత రష్యా, దాంతోపాటు మనకి హమాస్ టెర్రరిజం అని కానివ్వండి, ఇజ్రాయెల్ వార్లు కానివ్వండి, అలానే మనకి బంగ్లాదేశ్లో కూడా చూసాం, ఉన్న గవర్నమెంట్ పోయేసి కొత్త వాళ్ళు రావటము, అలానే అక్కడ హిందువులను చాలామందిని ఊచకోత వేయటము, ఇదంతా కోపం అండి. గమనించారా? ఈ సిరీస్ అవి ఎక్కడ ఆగలేదండి, ఇది లాస్ట్ వరకు కూడా జరిగిందండి. సో ఈవెన్ మనకి అగ్ని ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏంటంటే నేచర్ మన మీద, మనుషుల నేచర్ మీద, ప్రభువులు పాలకుల మీద, పాలకులు ప్రభువుల మీద, ప్రజల్లో వాళ్ళకి చాలా ఒకళ్ళ మీద కోపం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మనకి మారుతూ ఉంటుందండి. మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా ఇద్దరు అరుచుకున్నా, లేదంటే పక్కన వాళ్ళు అరుచుకున్నా, పెద్ద మనుషులు వచ్చి సయోధ్య కుదురుస్తారు. మనం అంతా లెగిసి ముఖాలు చూసుకుంటూ ఉండాలి, ఎంతకాలం పోట్లాడుకుంటాం, ఇదన్నీ వదిలేసి మనం బాయి కలుద్దాం, లేదంటే మనం చుట్టాలము, మనంతా ఒక ఊరు వాళ్ళము, ఎందుకు కలుసుకోవటం అని ఒక సయోధ్యగా కుదిర్చి చక్కగా ప్రాబ్లమ్స్ ఏంటంటే వదిలేసి, ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ముందుకు పోండి, సర్దుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సిచ్యువేషన్ విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే సంపద, ఐశ్వర్యం. ఇంకా ఏం చెప్తారంటే వసు అంటే యంగ్ అమ్మాయి అనమాట, కన్య. ఇలా ఏ ప్రకారం అంటే నివాసం కూడా చెప్తారు. సో వసు అంటే నివాసం కూడాను. విశ్వం అంతా పెద్ద నివాసం మనలో ఉంటున్నాం. ఎందుకు చిన్న వాటి దగ్గర గొడవ పడతారు? ఈ విశ్వం అంతా మనతో ఉంది. ఈ విశ్వంలో చాలా గొప్ప గొప్ప శక్తులు మనకున్నాయి, సంపదలు మనకున్నాయి, ఆపర్చునిటీస్ మనకున్నాయి. వాటిని పక్కన పెట్టుకొని చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్ళిపోదాము. మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దాని ముందు క్రోధినామ సంవత్సరం, ఇలా మనకి మన మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. మనిషికి ఆయుష్ 120 సంవత్సరాలు. సో ఏమిదవుతుందంటే మనకి 60 సంవత్సరాలకు పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన దానికి షష్ఠి పూర్తి అంటారు. సో మనకి ఆయుష్, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కలియుగంలో 120 సంవత్సరాలు. షష్ఠి పూర్తి ఎప్పుడైతే ఫస్ట్ 60 కాగానే మళ్ళీ రెండో సైకిల్ రిపీట్ అయిపోతుంది, అంతటితో ఆయుష్ అయిపోతుంది అనమాట. అయితే ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో మనకి ఏం చెప్తారంటే, నారద మహర్షికి 60 మంది పుత్ర సంతానం అంటారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చంపబడతారు. దాంతో నారద మహర్షికి పుత్రశోకం వచ్చేసి ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నేను నీ నామాన్ని ఎంతగా జపించాను, నాకు ఈ పుత్రశోకం ఏంటి అని చెప్పేసి రోధిచ్చేస్తారనమాట. దానితో విష్ణుమూర్తి కరుణ చెంది, సో అయ్యింది ఏదో అయిపోయింది. అయితే ఇదంతా మంచిగా జరిగింది. ఇక నుంచి నీ పుత్ర సంతానము ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళు సృష్టి ఉన్నంత కాలము
60 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సంవత్సరానికైతే అధిపతిగా ఉంటారో ఆ సంవత్సరం వాళ్ళ యొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారండి. అందుకని ఇప్పుడు మనం ఈ పిలుచుకొని 60 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు నథింగ్ బట్ నారద మహర్షి యొక్క సంతానానికి ఉన్న పేర్లండి. గురువుగారు, విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? సో మనం మీనరాశి గురించి చూసుకుందామండి. ఈ పేరు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో ఈసారి అన్ని 12 రాశులకు కూడాను చాలా బాగుందండి. కొంతమందికి అష్టమ శని ఏళ్ళనాటి శని ఉన్నా కానీ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే వాళ్ళతో చాలా బాగుందండి. అంటే మనం ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటూ పోతుంటే ఈ సంవత్సరం వీళ్ళకి కూడా చాలా బాగుందండి. మనం చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూస్తుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంటే మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే పేరుతో ఉన్న వాళ్ళంతా మీనరాశి కింద వస్తారండి. మనకి ఆదాయ రాజ్యపూజ్య వ్యయ అవమానాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2 అంటే వీళ్ళకి ఆదాయం బాగుంది అని మనకు తెలుస్తుంది. రాజ్యపూజ్యం 6, అవమానం 5. ఓకే, కొంచెం బాగానే ఉంది. ఇది కూడా బాగుంది. సో ఒక రకంగా చూసుకుంటే ఆదాయం బాగుంది, ఎక్కువగా ఉంది, వ్యయం కొంచెం తక్కువగా ఉంది. రాజ్యపూజ్యం గౌరవించే వాళ్ళు కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉన్నారు, విమర్శించే వాళ్ళతో పోలిసి ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా బాగుందని మనం తెలుసుకోవాలి. అయితే మనకి వీళ్ళకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి జన్మరాశిలోనే శని ఉన్నారండి. అంటే మనకి ఏలినాటి శనిలో ఇది 2nd స్టేజ్కి వెళ్తూ ఉన్నారనమాట. గురువు సంచారం వచ్చేటప్పటికి మిథునంలో ఉంటారు 4వ ఇంట్లో. రాహు కేతువులు వచ్చేటప్పటికి కుంభరాశిలోని కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని పొజిషన్ బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల స్థితి నాశనం, బంధు క్లేశం, ద్రవ్యహాని, వ్యక్తం అని చెప్తారు. అంటే ఉన్న 4 గ్రహాల్లో కూడాను 3 గ్రహాలకి వీళ్ళకి అనుకూలంగా లేవు అని చెప్తున్నారండి. అయితే ఫస్ట్ శని ఉండటం వల్ల స్థితి నాశనం, అంటే శని వీళ్ళకి ఏలినాటి శని ఉండటం వల్ల తల మీదకి వచ్చింది అని చెప్తారు శని. అంటే ఈ టైంలో వీళ్ళకి సంపద ఎక్కువగా పోయే అవకాశము, వాళ్ళకున్న పొజిషన్ కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో. బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనీకి బాగా విపరీతంగా హాని జరుగుతుందండి. వీళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్న, కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనహాని, ద్రవ్యహాని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6th హౌస్లో కేతు ఉండటం వల్ల మనీ గెయిన్ బాగుందని చెప్పుకుంటారు. మనకి ఫస్ట్ హౌస్లో వీళ్ళకి శని ఉండటం వల్ల మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే తేజోహాని మతి భ్రంశో అని చెప్తారు. మనఃపీడం భయం తదా రోగహార్తిర్బంధు వైరం చ స్వజనం వ్యసనం చైవ జన్మగే శని అని చెప్తారనమాట. అంటే వీళ్ళు 2వ స్టేజ్లో ఏలినాటి శని ఉండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ స్టేజ్లో లాస్ట్ 2 ఇయర్స్ వీళ్ళకి ఏలినాటి శని ఉంది కాబట్టి అప్పటిదాకా అన్ని విషయాల పరుగులు పెడుతూ చక్కగా ఉన్న వ్యవహారం కాస్త చాలా నిదానించి మందగించి ఆగిపోయి ఉంటుంది. వీళ్ళకి అర్థం కదేంటి ఇప్పటిదాకా అంతా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయాము, అన్నీ బాగుంది, ఇప్పుడు ఏంటి ఏది కదలట్లేదు అన్నాక ఫ్రస్ట్రేషన్స్లో వాటిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2nd స్టేజ్ వచ్చేప్పుడు ఇది ఇంకా కొంచెం బాగా టఫ్గా ఉంటుందండి. ఈ టైంలో వీళ్ళకి తేజోహాని అంటే వీళ్ళలో ఒక మెచ్యూర్డ్ లుక్ వస్తుందండి, ఒక పెద్దవాళ్ళలాగా తయారైపోవటం, గ్రే హెయిర్ రావటం. అప్పుడు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటారు కదండి, అదంతా వాళ్ళ ముఖం మీద కనపడటం ఉండటం, బట్టలు కూడా ఏదో సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవటం, మనిషి అంతా ఏదో వంగిపోయినట్లు ఉండిపోవటం, ఇలా ఉన్నా కానీ మనసులో లేకుండా ఏదేదో అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మతి భ్రంశం, వీళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేరండి. మైండ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకని చాలా విషయాల్లో చాలా భయపడుతూ ఉంటారు, చేసుకుంటే ఏమన్నా అవుతుంది. అదే ఉన్న సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుందండి. ఏది చేసినా కలిసి రానప్పుడు ఇంకేమవుతుందండి. అంటే ఏది మంచి ఏది చెడు కూడా ఆలోచించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో ఏదో బాధపడుతూ ఉంటారు, భయంగా ఉంటారు అనమాట. ఏది జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి రోగాలకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. బంధువైర్యం, బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులకు దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి వైరం, బంధువులతో వైరము, దుఃఖము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యసనం, కొంచెం వీళ్ళు దురలవాట్లకు కూడా లోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల బ్రదర్స్ దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, పర్టికులర్గా సిబ్లింగ్స్ నుంచి, వీళ్ళకి అన్నదమ్ముల నుంచి బాగా సహాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో
ఎంప్లాయ్మెంట్ కోల్పోవటం కానివ్వండి, వీళ్ళకి ఎక్కువ గ్రోత్లు రాకుండా ఉండటము, లేదంటే హెచ్ఆర్ హైక్స్ ఇవన్నీ రాకుండా ఉండటం, తర్వాత ఏదైనా పని బాగా వర్క్ చేసినా కానీ కొంచెం రిజల్ట్ వస్తుంది అనమాట. ఇట్లాంటి విషయాల్లో చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 4th హౌస్లో జూపిటర్ ఉండటం వల్ల 8th హౌస్ని 12th హౌస్ని చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, ఫస్ట్ వీళ్ళకి లాంగివిటీ బాగుంటుందండి ఈ టైంలో. ఓకే, ఆరోగ్యంగా ఉండేసి జీవన ప్రమాణాలు చాలా హెల్దీగా ఉండేసి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఖర్చులు కూడాను శుభకార్యాలకి చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. డొనేషన్ చేయటం కానివ్వండి, పెళ్ళిళ్ళు చేయటం కానివ్వండి, లేదంటే ఈ టైంలో ఇళ్ళు కొనటం కానివ్వండి, ఫిక్స్డ్ అసెట్లు కొంటారండి. చాలామందికి నేను తెలిసిన వాళ్ళు కూడాను ఏలినాటి శని ఉన్న ఈ టైంలో విల్లాలు కొంటాం, బంగ్లాలు కొంటాం, కార్లు కొంటాం, వాళ్ళకి యాన్సిస్టర్స్ పురాతన సంబంధించిన వస్తువులు మళ్ళీ కొనటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. తద్వారా విపరీతంగా డనకలు. ఏలినాటి శనిలో పెళ్ళిళ్ళు అవుతాయండి చక్కగా. ఏలినాటి శనిలో పిల్లలు పడతారు. ఏలినాటి శని టైంలో స్థిరాస్తులు కూడా చాలామంది కొంటారండి. వాళ్ళకి దశ బాగుంటే అంత ఎఫెక్ట్ ఏం పడదండి. అది ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకుంటే మనం చూడొచ్చు. సో ఇవన్నీ మనకి ఉండటం వల్ల అయితే 8th హౌస్లో గురువు ఉండటం వల్ల 4th హౌస్లో గురువు ఉండటం వల్ల ఇది కొంచెం నెగటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాలన్నమాట. ఎలా ఉంటుందంటే వీళ్ళకి యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహాని, ధన వ్యయం, దేశత్యాగం, కలహం 4th స్థానికే గురువు అంటారనమాట. 4వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమని చెప్తారంటే దేశత్యాగం, ఉన్న ఊరిని వదిలిపెట్టేసి వేరే చోటకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ మందికి ఉంటాయండి. అట్లీస్ట్ కొంతకాలం మనం ఒక 6 నెలలు కానివ్వండి, 1 year కానీ, మినిమం 3 నెలలు కానీ వాళ్ళు ఉన్న పొజిషన్ ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయి ఉండే అవకాశం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. అలానే తేజోహాని, అప్పటిదాకా గ్లోరియస్గా ఉన్న మనుషులు విహీనంగా ఉండటం ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. మైండ్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడే చేద్దాం, అప్పుడే చేద్దాం, ఇది కుదరలేదు, అది కుదరలేదు. ఒక మనసులో చాలా అలజడిగా ఉండేసి యాచనం, అప్పటిదాకా డబ్బులు అడగని వాళ్ళు డబ్బులు అడగటం, అప్పటిదాకా అన్ని విషయాలు డిగ్నిటీగా ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళ డిగ్నిటీని వదులుకొని పోయి హెల్ప్ అడగటము, ఈ టైప్ ఉండే సిచ్యువేషన్ వస్తుంటుంది. సో పక్కింటి వాళ్ళు వీళ్ళు ఎవరో ఉంటారు, ఎక్కువగా మాట్లాడుకోరు. అలాంటి వాళ్ళని కూడాను సిచ్యువేషన్ అలా వచ్చేస్తుంది. వాళ్ళు పోయేసి అడగటం. కొన్నిసార్లు వీళ్ళకి మంచి పొజిషన్లో ఉంటారు జాబ్లో, వాళ్ళ కింద వాళ్ళని కూడా వెళ్ళిపోయేసి నాకు హెల్ప్ కావాలి చేస్తావా అని అడగాల్సిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి గురువు విషయంలో కొంచెం చాలా, శని విషయంలో గురువు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురువు గారు. అయితే వీళ్ళకి 12వ ఇంట్లో కనుక రాహు ఉండటం వల్ల ఇది కూడాను అంత అనుకూలంగా ఉండదండి. వీళ్ళకి దారిద్ర్యం, ధననాశనం, నేత్రపీడనం, కార్య విఘ్నం, ప్రవాసం అంటే వీళ్ళు కనుక దూర ప్రయాణాలు వెళ్తుంటే అక్కడ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. ధననాశనం కూడా అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇప్పటి వరకు కానీ అన్ని 3 గ్రహాలు చూసుకుంటే ఏది వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి కేతు వల్ల బాగా ఉపయోగం ఉందండి. కేతు 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు ఒక 30% దాకా కేతు వీళ్ళని బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల శత్రువులపైన విజయం వీళ్ళదే అవుతుంది. ఏదో విధంగా టయానికి ధనం వచ్చేస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడాను ఏదో విధంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకే గురుగారు, మీనరాశి వారికి నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఇందులో మనకి 3 నక్షత్రాలండి, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇందులో పూర్వభాద్ర కనుక చూసుకుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు. తర్వాత పట్టాభిషేకం, అభివృద్ధి, గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువ, ధనవృద్ధి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలండి. వీళ్ళకి ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ ముందు తర్వాత వీళ్ళకి కొంచెం మరణ తుల్యం, వీళ్ళు అనుకున్న ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, సంథింగ్ లాస్ వచ్చేసి దానివల్ల నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభాద్ర వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, గ్రోత్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ధన ప్రాప్తి ఉంది, బట్ మరణతుల్యం కూడా ఉండండి. అంటే మరణతుల్యం అంటే ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడే అవకాశం, వాళ్ళకున్న యాంబిషన్స్ కానివ్వండి, డ్రీమ్స్ కానివ్వండి, వీటిలో కొలాప్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో నిష్ఫలాన్ని కల్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి సంపద బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, ధనప్రాప్తి ఉంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఒక రకంగా చూసుకుంటే రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. ఎక్కడ కూడాను ఈ మేజర్ గ్రహాల ద్వారా నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి. ఓకే గురువుగారు, మీనరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురువుగారు. వీళ్ళు పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి. ఉన్న రాసుల్లో ఏదైనా గనక 12 రాసుల్లో ఎక్కువ పరిహారాలు ఎవరైనా చేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న ఒక గొప్ప
గొప్ప విశేషం ఏంటంటేనండి, వేరే ఏ రాశికి ఉండదండి. ఈ రాశి వాళ్ళకి మాత్రమే ఉందంటే, మీనరాశి వాళ్ళు ఎలాంటి రాశితో వాళ్ళతోనే అయినా కానీ, మీనరాశి వాళ్ళు ఎలాంటి రాశి వాళ్ళతో అయినా కానీ బాగా కలిసిపోతారండి. కరెక్ట్ అండి. అంటే వీళ్ళు వాటర్ సైన్ అండి. వాటర్ లాగా ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ పక్కకు తొలి వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఏలినాటి శని వీళ్ళకి అది కూడా 2వ స్టేజ్లో ఉండటం వల్ల వీళ్ళు సహజంగా అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్వభావం కాబట్టి ఆటంకాలు వచ్చినా కానీ వాటిని తట్టుకొని ముందుకి ఒక నదిలాగా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతే అలాంటి జీవితం వీళ్ళది. అందుకని అయితే ఈ టైంలో వచ్చే 2.5 సంవత్సరం కొంచెం కేర్ఫుల్గా, అందులో ఈ సంవత్సరం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇందులో వీళ్ళు మెయిన్ ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే శనికి సంబంధించి చాలా చేసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి మేజర్ గ్రహాలు ఏది సరిగా లేదు. ఒక్కసారి వీళ్ళు ఫస్ట్ ఒక ఆస్ట్రాలజర్ని జ్యోతిష్కుల్ని కనుక కన్సల్ట్ అయితే దశ గనక బాగుంటే అంత ఇంపాక్ట్ చూపించండి. ఇన్ కేసు దశాభుక్తి కూడా బాగలేదు, ఇది బాగలేదంటే కొంచెం సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మెయిన్ ముఖ్యంగా శనికి సంబంధించి చాలా పరిహారాలు చేసుకోవాలి. పాండిచ్చేరి దగ్గర తిరునల్లారు అనే ప్లేస్ ఉంటుందండి. అక్కడ శని మహాత్మునికి తైలాభిషేకం చేయించగలిగితే శని పెట్టే పీడల నుంచి ఆల్మోస్ట్ 70% ప్రాబ్లమ్స్ తొలగిపోతాయండి. హనుమాన్ చాలీసా చదువుకోవాలి. శనివారం వీళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటము, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం చేయాలి. తిరుపతి ఈలైనన్ని ఎక్కువసార్లు వెళ్ళటం చూడాలి. అంతేకాకుండా వీళ్ళు శనికి తైలాభిషేకం ప్రతి శని త్రయోదశి రోజున శని వస్తూ ఉంటుందండి. అప్పుడు తైలాభిషేకం ఎక్కువగా చేయటం, ఇవన్నీ కనుక చేసుకుంటా ఉంటే శని పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అలానే వీళ్ళకి గురువు కూడాను అంత ఎక్కువగా అనుకూలంగా లేరు కాబట్టి వీళ్ళు కోటప్పకొండ దగ్గర, మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ ప్లేస్ ఉంటుందండి. అక్కడ విజిట్ చేసుకొని దర్శనం చేసుకొని హోమం చేస్తారు గురువారం. అది చేసుకున్న చాలా బాగుంటుంది. రాహుకి సంబంధించి పర్టికులర్గా 12వ ఇంట్లో ఉండటం వల్ల ఫారిన్ వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ద్రవ్యహాని జరుగుతుంది కాబట్టి వీళ్ళు దుర్గాదేవుని కనుక పూజిస్తూ ఉంటే దుర్గా సప్తశ్లోకిని చదువుకున్న చాలా బాగుంటుందండి. వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా అవసరం. పర్టికులర్గా ధనాన్ని ఖర్చు పెట్టనే కూడదు. రెండోది, అనుకున్న పనులని చాలా లేట్ అవుతాయి కానీ ఖచ్చితంగా పనులు అవుతాయి. అందుకని లేటుగా అవుతుంది అని చెప్పేసి బాధపడకుండా ఉండటం రెండోది. తర్వాత సూర్య నమస్కారాలు చేయటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఆరోగ్యంగా చూసుకోవటం, తర్వాత వేరే వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా వరకు మీనరాశి వాళ్ళకి శని యొక్క తీవ్రత నుంచి పరిహారం చేసుకోవచ్చండి. ఓకే గురుగారు, మీనరాశి ఫలితాలు పరిహారాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.